ఈరోజు సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లాండ్ 823 పరుగులకు 7 వికెట్లు నష్టపోయి డిక్లేర్ చేసింది. టెస్టుల్లో 4వ అత్యధిక స్కోరు. బ్రూక్ ట్రిపుల్ రూట్ డబుల్ సెంచరీ. రాఫెల్ నాదాల్ వీడ్కోలు. వచ్చే నెలలో టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్న స్పెయిన్ దిగ్గజం. ఆప్ను ఎదుర్కోలేకే అతిషి. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేకపోయినందుకు బీజేపీ ఫ్రస్ట్రేషన్ లో ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వ్యాఖ్యానించారు. మన స్నేహం బహుకీలకం. ప్రస్తుత తరుణంలో భారత్ ఆసియాన్ మధ్య స్నేహ సంబంధాలు, పరస్పర సహకారం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విచారణ జరిపించాలి. హర్యానా ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నత స్థాయి విచారణకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సింగరేణికి భూగర్భ శోకం. భూగర్భ గనులు సింగరేణికి గుదిబండగా మారాయి. ఈ గనులతో సంస్థ గత 5 ఏళ్లలో 13,093 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. అధికారిక లాంఛనాలతో రతన్ టాటా పార్థివ దేహాన్ని ముంబైలోని వర్లీ శ్మశాన వాటికకు తరలిస్తున్న దృశ్యం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. అల్విదా భారత రతన్. పారిశ్రామిక దిగ్గజానికి భారత జాతి ఘన విడుకోలు. శ్రద్ధాంజలి ఘటించిన వివిధ రంగాల ప్రముఖులు, వేలాది మంది ప్రజలు, అభిమానులు, ఉద్యోగులు, అంతిమయాత్ర దారి పొడవున వాహనం వెంట నడిచిన అభిమానులు. అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు. పార్శీల సాంప్రదాయానికి భిన్నంగా విద్యుత్ దహన వాటికలో నిర్వహణ. పారిశ్రామిక దిగ్గజం దాతృత్వ శిఖరం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వేలాది మంది అభిమానులు అశ్రునయనాల మధ్య అంతిమ విడుకోలు పలికారు. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. రతన్ టాటా పార్షి అయిన అప్పటికీ సంప్రదాయానికి భిన్నంగా విద్యుత్ దహన వాటికలో అయిన అంత్యక్రియలు జరిగాయి. టాటా మహా సామ్రాజ్య జైత్ర యాత్ర. పరుగులు తీయించిన రతన్ టాటా. రతన్ సాహసోపేత నిర్ణయాలతో ఆకాశమే హద్దుగా ఎదిగిన గ్రూప్. వారసుడెవరు? రతన్ టాటా అస్తమయంతో సర్వత్రా ఆసక్తి. దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్య నోబెల్. వచన కవిత్వం రాసిన హాంకాంగ్ కు ప్రకటించిన నోబెల్ కమిటీ. దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ కు సాహిత్య నోబెల్ దక్కింది. చరిత్రలోని గాయాలను, మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని అద్భుతమైన వచన కవిత్వం ద్వారా కాంగ్ ఆవిష్కరించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. సాహిత్య నోబెల్కు ఎంపిక అవడం ద్వారా ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆసియన్ మహిళగా, రెండో దక్షిణ కొరియా వ్యక్తిగా కాంగ్ చరిత్ర సృష్టించారు. ఆమె తొలి నవల బ్లాక్ డీర్ 1998లో మార్కెట్లోకి వచ్చింది. మాంసాహారం మానేసి శాకాహారిగా మారుదామని ఒక మహిళ తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా జీవితంలో ఆమెకు ఎదురైన అనుభవాల సమూహారంగా వచ్చిన ది వెజిటేరియన్ కు బూకర్ ప్రైజ్ లభించింది. 9 మంది ఐఏఎస్లు ఏపీ కేడర్ కు 7 ఐఏఎస్, 2 ఐపీఎస్లు. తెలంగాణ నుంచి ఏపీకి 5 ఐఏఎస్లు. ఏపీలోనే కొనసాగనున్న 2 ఐఏఎస్లు. తెలంగాణ నుంచి ఏపీకి ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిలాష్ బిష్త్. ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మరో 3 ఐఏఎస్లు. ఏపీ తెలంగాణ మధ్య ఐఏఎస్ అధికారుల తుది కేటాయింపులపై డిఓపిటి కీలక నిర్ణయం. ప్రస్తుత రాష్ట్ర కేడర్ నుంచి ఈ అధికారులను తక్షణమే రిలీవ్ చేస్తున్నట్లు ప్రకటన. ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల ఐఏఎస్ అధికారుల తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీ కేడర్ కు బదులుగా తెలంగాణ కేడర్ కు కేటాయించాలన్న 7 ఐఏఎస్, 2 ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. వారిలో 2 ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన 5 తెలంగాణలో పనిచేస్తున్నారు. అదేవిధంగా తమను తెలంగాణ కేడర్ కు బదులు ఏపీ కేడర్ కు కేటాయించాలన్న మరో 3 ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రిలీవ్ చేయడంతో పాటు ఈ నెల 16లోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ డిఓపిటి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ పద్మాక్షి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. సద్దుల సంబురం. హరివిల్లు విరిసినట్టు, విరిజల్లు కురిసినట్టు నేలంతా పూలవనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకటే చట్టం, ఒకటే మాడ్యూల్. రాష్ట్రంలోని 124 చట్టాలను కలిపి రెవెన్యూ కోడ్ అమలు.
ఇప్పటికే సిద్ధమవుతున్న ముసాయిదా త్వరలోనే ప్రభుత్వ పరిశీలనకు. ప్రస్తుతం ఉన్న 20కి పైగా కాలం చెల్లిన రెవెన్యూ చట్టాలను రద్దు చేసే అవకాశం. ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీమ్ తెస్తాం. ట్రస్ట్ లేదా బీమా సంస్థలతో ఈహెచ్ఎస్ కు కసరత్తు చేస్తున్నాం. డిజిటల్ ఫ్యామిలీ కార్డులతో అన్ని పథకాలు సేవలు. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. గురుకుల భవనాలకు నేడు శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమి పూజ. కొందుర్గులో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.